సార్, మొట్టమొదటిసారి పత్రిజిని మీరు ఎలా కలిశారు? థ్యాంక్ యూ ఆనంద్. ఈరోజు స్టూడియోకి మీరు ఇన్వైట్ చేశారు. బ్రహ్మశ్రీ పత్రిజీ గారి జన్మదిన సందర్భంగా ఫస్ట్గా నేను కూడా శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను. నా మొట్టమొదటి పరిచయం బ్రహ్మశ్రీ పత్రిజీ గారితో ఒక విచిత్రంగా జరిగింది. అది నేను మన మైండ్తో ఆలోచన చేస్తే అది చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. ఓకే సార్. కానీ ఒక దివ్యమైనటువంటి ఒక ప్రణాళికను అనుసరించి ఇది జరిగితే కానీ మనం ఇది సరిగ్గా అర్థం చేసుకోలేం. ఫర్ ఎగ్జాంపుల్, నేను అప్పుడు ఒక నాస్తికంగా ఉండే ఒక నాస్తికవాదిని ఆయన బ్రహ్మశ్రీ పత్రిజీ గారిని కలవక ముందు. ఓకే సార్. అంటే నాకు కమ్యూనిజం, లెనిన్, కార్ల్ మార్క్స్ ఈ సిద్ధాంతాలంటే చాలా ఇష్టం. నా పేరు న్యూటన్. ఆ పేరుతోనే స్టార్ట్ అయింది నా జీవితంలో. మా ఫాదర్ చెప్పినటువంటి సైన్స్ గురించి, శాస్త్రం అంటే చాలా ఇష్టం నాకు. దేన్ని నమ్మేవాడిని కాదు గుడ్డిగా. కానీ ఎప్పుడైతే 17వ సంవత్సరం నేను వచ్చిందో, నాకు 1987లో ఒక పుస్తకం ద్వారా నేను ఫస్ట్ ప్రభావితం అయ్యాను. జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ ఒక చక్కని నవల, ఒక కథ రాసినటువంటి ఒక చిన్న పుస్తకంలో రిచర్డ్ బాక్ అనే ఈ ఆథరు ఒక పక్షి యొక్క మథనం ఎలా జరుగుతుంది, ఆ పక్షి ఎన్నో ప్రశ్నలు వేసుకుంటుంది. సముద్రపు పక్షి మిగతా పక్షుల్లాగా రోజు కొట్టుకుని తిట్టుకుని అలా కాకుండా, ఏదో బ్రేక్ఫాస్ట్ అప్పుడు నాకు ఎక్కువ కావాలి, నాది నీది అట్లా కాకుండా కొన్ని ప్రశ్నలు వేసుకుంటుంది. నేను ఎవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఏం చేయాలి నేను. ఈ ప్రశ్నలు నాకు వచ్చాయి 1987లో. వెతుకుతున్నాను ఆ టైంలో ఎవరు నాకు ఈ ఆన్సర్స్ ఇవ్వగలరు. ఈ ఆన్సర్స్ కోసం వెతుకుతున్నాను నేను నా గురించి తెలుసుకోవాలి, నేను ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోవాలి, నేను నా జీవిత ధ్యేయం తెలుసుకోవాలి. సో అసలు ఉన్నాయా లేవా, జీవిత ధ్యేయం అనేది ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. సో 1989లో ఒకసారి ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. అదేంటంటే, నేను నెల్లూరులో బస్సు ఎక్కి ఆ రోజు రాత్రి నేను కర్నూలుకు వస్తున్నా. కర్నూలులో చదువుకునేవాడిని. నేను మెడికల్ కాలేజ్లో స్టూడెంట్ అప్పుడు. 1989 అరౌండ్ డిసెంబర్ టైం ఇది. సో వస్తున్న సమయంలో మధ్యలో బస్సు ఆగింది. నేను సిగరెట్ అలవాటు ఉంది అప్పుడు. సిగరెట్ తాగేసేసి మళ్ళీ బస్సు ఎక్కాను. నా పక్కన తోటి ప్రయాణికుడు, ఆయనకి నేను తింటున్నటువంటి ఒక్క పొడిని ఆయనకి ఆఫర్ చేశాను అనమాట. అక్కడ జరిగింది మొత్తం. ఎందుకు ఆఫర్ చేశాను నాకే తెలీదు. మామూలుగా అయితే నేను స్ట్రేంజర్స్తో, కొత్త వాళ్ళతో ఎప్పుడు మాట్లాడను. నా పనేదో నేను చూసుకుంటాను. కానీ ఆయనకి ఒక్క పొడి ఇచ్చిన తర్వాత ఆయన నవ్వారు, నేను నవ్వాను, సంభాషణ జరిగింది. ఆయన ధ్యానం తెలుసా అన్నాడు. నాకు ధ్యానం తెలియదు అన్నాను. ఆ రోజు రాత్రంతా ధ్యానం గురించే క్లాసు. ఆయన బస్సులోనే క్లాస్ తీసుకున్నారు. ఆయనకి నా కృతజ్ఞతలు. ఆయన పేలాల రామాంజనేయులు, షరాబ్ బజార్లో ఉంటారు కర్నూలు. ఆ మాస్టరు ఆ రోజు రాత్రంతా చెప్పాను. నేను అడిగాను బస్సు దిగే ముందర, మీకు ఎవరు నేర్పించారు ఇదంతా అంటే, ధ్యానము, ధ్యాన అనుభవాలు, థర్డ్ ఐ ఎక్స్పీరియన్సు, సూక్ష్మ శరీర అనుభవాలు ఇవన్నీ చెప్తూ వచ్చారనమాట. ఆయన చెప్పడం ఏంటంటే, నాకు ఒక గురువు ఉన్నారండి, ఆయన క్లాసులు నిర్వహిస్తుంటారు, ఆయన నేర్పించారు. అయితే పక్క దిగంగానే నన్ను 1 గంటలో తీసుకెళ్ళగలరా వారి ఇంటికి అని చెప్పాను అనమాట. సరే అని చెప్పి ఆయన చాలా ప్రెషరైజ్ చేశాను. వెంటనే వచ్చారు. మేమిద్దరం స్కూటర్ తీసుకుని ఆయన స్కూటర్లో ఎక్కి నేను వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళి గురువు గారు అంటే నాకు ఒక అభిప్రాయం ఉండేది. అంటే బాగా తెల్లగెడ్డము, ఒక వృద్ధ వయస్సులో ఉన్నటువంటి ఒక వ్యక్తి, కాషాయ వస్త్రాలు ధరించేస్తుంటాడు, రుద్రాక్షమాలు ఇవన్నీ ఉంటాయి, హంగామా ఉంటుంది. అట్లాంటి వ్యక్తిని నేను కలవబోతున్నాను అనే ఒక ఉత్సాహంతో వెళ్ళాను. వెళ్తే అక్కడ ఒక స్మార్ట్గా ఉన్నారు ఒక ఆయన, మేబీ 45 ఇయర్స్ ఉండొచ్చు 1989లో. ఆ వ్యక్తి జీన్స్ ప్యాంట్, టీషర్ట్ వేసుకున్నారు. చక్కగా గడ్డమేం లేదు, నున్నగా క్లీన్ చేసినటువంటి ముఖము. అది చూసి నా మనసులో ఆలోచనలు వచ్చాయన్నమాట. అంటే గురువు అన్నారు, మరి ఈయన గడ్డం లేదు. గురువు అన్నారు, ఈయన కాషాయ వస్త్రాలు ధరించలేదు. గురువు అన్నారు, ఈయన రుద్రాక్షమాలు లేవు. మరి ఈయన గురువేనా అని అనుకుంటున్న సమయంలో ఈ వ్యక్తి
నా కళ్ళల్లోకి చూసి, గురువు అంటే ఇట్లా కాషాయ వస్త్రాలు వేసుకుంటే గురువు అయిపోడు, ఓల్డ్ మ్యాన్ అయిపోతే గురువు అయిపోరు, తర్వాత ఈ రుద్రాక్షమాలు ఇట్లాంటి వేషధారణ వేసుకుంటే గురువు అయిపోరు చెప్పారు. గురువు అంటే జ్ఞానవంతుడు, ఎవరైతే తను తాను తెలుసుకుని అందరికీ ఇది తెలియచెప్తున్నాడో, అందరికీ జ్ఞానం నేర్పిస్తున్నాడో వాడే గురువు అని చెప్పారు. అదే ఆయనే బ్రహ్మశ్రీ పత్రిజీ గారు. అది 1989 డిసెంబర్ ఫస్ట్ వీక్లో జరిగింది ఈ యొక్క సన్నివేశం. ఆయన అడిగారనమాట, ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్పమన్నారు. నా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు సార్, నేను 2 సంవత్సరాల క్రితం ఒక పుస్తకం చదివాను, జొనాథన్ లివింగ్స్టన్ సీగల్, రిచర్డ్ బాక్ అని చెప్పంగానే ఆయన వెంటనే నన్ను శభాష్, చదవాల్సిన పుస్తకమే చదివావు, చేరాల్సిన ప్లేస్కే చేరావు, అంతే, ఇది బెస్ట్ బుక్ అని చెప్పారు. నువ్వు ఏ క్వశ్చన్స్తో నా దగ్గరికి వచ్చావో నాకు అన్ని ఆన్సర్స్ అన్నీ తెలుసు, నాకు నీకేం చెప్పను, నేను ఆన్సర్స్ ఇవ్వను, కానీ నీకు ఎలా నీ ఆన్సర్స్ నువ్వు తెలుసుకోగలవో నేను నేర్పిస్తాను, ఆ ధ్యానం మెథడ్ నేర్పిస్తాను, నువ్వు రోజు ధ్యాన సాధన చేయాలని చెప్పి ఆ రోజు మొట్టమొదటిగా ధ్యానంలో కూర్చోబెట్టారు. అచ్చా. అది కూర్చోబెట్టడం కూడా ఒక ప్రత్యేకంగా జరిగింది. ఒక యాక్చువల్గా నేను ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ కాదు, నేను సెకండ్ బ్యాచ్ స్టూడెంట్. ఓకే. బ్రహ్మశ్రీ పత్రిజీ గారు ఫస్ట్ హైదరాబాద్లో ఆయన ఉన్నప్పుడు ఇక్కడ ఫస్ట్ బ్యాచ్ ఒకటి ఉండేది. ఇక్కడ కొంతమంది 5 మంది దాకా పత్రి గారి దగ్గర ధ్యానం నేర్చుకుని వాళ్ళంతా కూడా గ్రూప్ మెడిటేషన్స్ ఇక్కడ జరిగాయి అన్నమాట. సెకండ్ బ్యాచ్ కర్నూలులో నాతో పాటు కొంతమంది కలిసి మేమంతా సెకండ్ బ్యాచ్. సో ఆ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ ఆ రోజు ఉన్నారనమాట. అచ్చా, ఎవరు సార్? ఆయన పేరు జ్ఞాన్ అనేనే వస్తుంది. సో ఆయన చెప్పిన అనుభవం అయితే నాకు గుర్తుంది. వాళ్ళ గురువు, సూక్ష్మదేహంలో వచ్చిన గురువు అశ్వత్థాముడు. ఆయన పూర్ణాత్మ గురువు కూడా. ఆయనకు అనుభవాలన్నీ నాకు చెప్పి ధ్యానంలో కూర్చోబెట్టారు ఆ రోజు నన్ను. సో నాకు కూర్చోబెట్టి 1 అవర్ కూర్చున్నా. వాళ్ళ సమక్షంలో చాలా బాగా జరిగింది ధ్యానం. ఓకే సార్. నో మైండ్ స్టేట్, నో థాట్ స్టేట్, ఆలోచన రాహిత్య స్థితి అంతా బాగా కలిగింది. కానీ తర్వాత పత్రిక గారు చెప్పింది 40 రోజులు ధ్యానం చేయమన్నారు అనమాట. రోజు నన్నేమి సిల్లీ క్వశ్చన్స్ అడగొద్దు రోజు వచ్చి అని చెప్పారనమాట. దాంతో నేను చేయగలను ఈజీగా, 40 డేస్ తర్వాత వచ్చి మళ్ళీ మిమ్మల్ని కలుస్తానని చెప్పేసి నేను వెళ్ళిపోయాను. కానీ చాలా కష్టపడ్డాను. ఒంటరిగా చేసేటప్పుడు అంత ధ్యాస కుదిలేదు కాదు, మైండ్ అటు ఇటు వెళ్ళిపోయేది. కానీ అచిరకాలంలోనే ఆ స్థితి నాకు కలిగిందనమాట. ఈ విధంగా బ్రహ్మశ్రీ పత్రిజీ గారిని నేను కలవడం అది మహా అదృష్టంగా భావిస్తాను నేను. అది ఏదో తాత్కాలికంగా యాక్సిడెంటల్గా జరిగిన విషయం అని నేను అనుకోను. ఎందుకంటే నేను ఎక్కడో ఉండేవాడిని, ఏ నాస్తికవాదంలోనో ఆ విధంగా ఉండే నాస్తికుడిని, ఒక మూర్ఖుడినే అని చెప్పచ్చు, ఒక వెధవనే అని చెప్పచ్చు. ఎందుకంటే అప్పుడుండే నా యొక్క మానసిక ధోరణి, నేను చూసే ప్రపంచం దృష్టి, ఆ కోణం అంతా కూడా ఒక మూర్ఖుడు చూసినట్టే. నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అనుకునే ధోరణి నాది. అట్లాంటి వాడిని మొత్తం నా జీవితమే మార్చివేసినటువంటి ఒక మహాపురుషుడు, ఒక గొప్ప మాస్టర్ అని, గురువు అని నేను భావిస్తున్నాను. ఒక మహా అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఆయన గురించి చెప్పడానికి నేను చాలా తక్కువ. ఆయన గురించి నేను చెప్పలేను కూడా, మాటల్లో చెప్పలేను. ఎందుకంటే ఆయన్ని మాటల్లో వర్ణించగలిగేటటువంటి వ్యక్తి స్వరూపం కాదు ఆయన. ఎన్నో సంవత్సరాలు ఆయనతో నా ప్రయాణం, ఈ ధ్యాన ప్రయాణం అనేది కొన్ని నేనైతే చెప్పుకోగలను, కానీ ఎన్నో ఆయన్ని గురించి చెప్పాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంది. అంత ఉందన్నమాట. ఆయన ఒక జ్ఞాన స్వరూపం, ఒక కరుణామయుడు అని చెప్పచ్చు. ఆ మైత్రేయ బుద్ధుడు, ఆ జీసస్ ప్రభువు, ఆ శ్రీకృష్ణ పరమాత్ములు ముగ్గురిని మనం కలిపి ఒకటే దగ్గర వేసేసి ఒకటే రూపంలో తీసుకుని వస్తే ఎలా ఉంటారో అదే మన బ్రహ్మశ్రీ పత్రిజీ గారు అనమాట. సో నేను చాలా కృతజ్ఞత
బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి చెప్పుకోవాలి, ఎప్పటికీ రుణపడే ఉంటాను నేను. చాలా అద్భుతంగా చెప్పారు సార్.